జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయగణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సుదర్శనుడు యుద్ధం చేస్తున్నాడు. రథారూఢుడై ఎటు వెళ్ళినా అక్షౌహిణి సేనా సమాయుక్తుడే ఉన్నట్లు వెలిగిపోతున్నాడు. ఇదంతా మంత్రబీజాక్షర ప్రతాపం. జనమేజయ ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంత చిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకల వాంఛలు నెరవేరుతాయి. భూలోకంలో కానీ పైలోకాలలో కానీ అతడికి దుర్లభం అనేది ఉండదు, అప్రాప్యం అనేది ఉండదు. అంత శక్తి అనుగ్రహం. అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నింటా నష్టాలను కష్టాలను ఎదుర్కొంటారు. రోగపీడితులు అవుతారు. సర్వదేవతలకు జననిగా ఆదిమాతగా కీర్తింపబడే పరాశక్తి దయచూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నీ సమకూడుతాయి. అందరికీ ప్రత్యక్ష దైవం ఆది పరాశక్తి. మూడులు మాయావృత్తులే ఈ రహస్యం తెలుసుకోలేరు. కుతర్కాలు చేస్తూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అష్టవసువులు, విశ్వదేవతలు నిరంతరం సృష్టి స్థితి లయాకారిణిని ధ్యానిస్తూ ఉంటారు. అటువంటిది తెలివైన వాడిని అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమై ఉంటుందా? సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు, అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ, ఆ విద్య స్వరూపిణి, యోగగమ్య, ముముక్షువులకు దిక్కు ఆ తల్లి. అఖిలాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధ సృష్టిని చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఇక్కడేమో శశికళ విరహంలో వేగిపోతుంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించడం లేదు. దుఃఖిస్తోంది. తండ్రి సుబాహుడు కాశీ నరేంద్రుడికి విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు 3 రకాల స్వయంవరాలను పెద్దలు చెప్పారు. ఒకటి ఇచ్చా స్వయంవరం, అంటే కోరిన వాడిని స్వయంగా వరించి మెడలో దండ వేయడం. రెండవది పణ స్వయంవరం, శివధనుసును ఎక్కుపెట్టిన రాముణ్ణి సీత వరించింది. అలాగే మూడవది శౌర్యశుల్క స్వయంవరం. ఇది కేవలం సూర్యులకే వచ్చింది. మహావీరులందరినీ కూడా జయించి రాకుమారిని చేపట్టడం. వీటిలో సుబాహుడు ఇచ్చా స్వయంవరం ప్రకటించాడు. శిల్పులు వచ్చి వివిధ ఆకారాల్లో సభ్య మండపాలు నిర్మించారు. అందంగా వేదికలను తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. రాజపుత్రులకు ఆహ్వానాలు వెడుతున్నాయి. శశికళ గ్రహించింది. మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణంలో ఇదే అనుకుంది. ఆంతరంగికురాలైన తన ఇష్టసఖిని పిలిచింది. సఖి, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే. ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు. నేను ద్రోసంది మహారాజు గారి అబ్బాయి సుదర్శనుడికి మనసు ఇచ్చానని, అతన్ని తప్ప మరెవ్వరిని వరించనని, ఇది ఆదిపరాశక్తి సంకల్పం అని చెప్పిరా. శశికళ ఇష్టసఖి వెళ్ళి వైదర్భితో చెప్పింది. వైదర్భి తన భర్త అయిన కాశీ నరేంద్రుడికి ఈ విషయం చెప్పింది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు పక్కపక్క నవ్వాడు. రాజహీనుడు, ఏకాకి, తల్లితో భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్దినుడు ఆ సుబాహుడా మన అమ్మాయికి నచ్చినవాడు. వీలు లేదు. నాకు అల్లుడు కావడానికి అతనికి ఏ యోగ్యతలు లేవు. ఇది అప్రేమే కావచ్చు, కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆహ్వానాలు అందుకుని అప్పుడే రాజకుమారులు స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు తెలుసా. సౌను కథ మహాముల్లారా, శ్రద్ధగా వింటున్నారు కదా. కథ మంచి రసకందంలో పడింది. సుదర్శనుడే కావాలంటోంది ఆ అమ్మాయి గారు, కుదరదంటున్నారు తండ్రి గారు. వ్యాసుడు కొనసాగిస్తున్నాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటున్నాడు.
వైదర్భి తన కూతుర్ని పిలిపించింది. ఒడిలో కూర్చోబెట్టుకుంది. ప్రేమగా తల నిమురుతూ ఓదార్చింది. ఏమిటమ్మా ఈ విరహాలు తాపాలు? ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. దయచేసి మీ నాన్నగారు మనసు నొప్పించకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడంట. అతడికి సైన్యం లేదు, కోశం లేదు, రాజ్యం లేదు. బంధుమిత్రులు అందరూ వదిలేశారట. ఏకాకట. కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తను తలదాచుకున్నారట. అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, రూపవంతులు, సంపన్నులు రాజకుమారులు ఎంతోమంది ఉన్నారు. వారు నీకు యోగ్యులు. పోనీ అంతగా అనుకుంటే సుదర్శనుడు సోదరుడు ఉన్నాడట. అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడు. శత్రుజిత్ అని అతని పేరట. రూప యవ్వన సంపన్నుడు, సర్వలక్షణ సంయుతుడు. అతను కూడా వస్తాడు. నచ్చుతాడేమో చూడమ్మా అని శశికళ తల్లి శశికళతో పలికింది. శశి, మరొక ముఖ్య విషయం చెప్తాను విను. ఉజ్జయిని పురాధీశ్వరుడైన యుధాజిత్ నరేంద్రుడు బహు చండశాసనుడు. సుదర్శనుడి తాతగారైన సూరసేనుణ్ణి చంపి తన మనవడైన శత్రుజిత్తుకు అయోధ్య పట్టణం కట్టబెట్టాడు ఇతడే. ఇప్పుడేమో సుదర్శనుడిని పరిమార్చడానికి కాపు వేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు. ఆ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చాడంట. భరద్వాజుడు తరిమేస్తే ఏ కళనున్నాడో కానీ కిమ్మనకుండా వెళ్ళిపోయాడంట. అందరూ ఆదమర్చిన వేళ అతగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, సంకల్పం నెరవేర్చుకోవచ్చు. తన మనవడికి శత్రుపీడ వదిలించాలని అతడి దీక్ష. ఎందుకమ్మా కోరి కోరి కష్టాలు తెచ్చుకోవడం? నా మాట విను. మరింకా ఏ రాకుమారునైనా సరే వరించు. హాయిగా వివాహం జరిపిస్తాను. మాత, అడవుల పాలైనా సరే సుదర్శనుడే నాకు ఇష్టం. అతడే నా వరుడు. సుకన్య చవనుల్లాగా కలిసిమెలిసి ఉంటాం. కష్టాలు రాని, కడగండ్లు రాని. పతికి సేవ చేయడానికి మించిన సతికి ధర్మం లేదు. అదే స్వర్గప్రదం, అదే మోక్షప్రదం. పైగా ఇది దేవి సంకల్పం. కలలో కనిపించి ఆదేశించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని చేసుకో, సకల వాంఛలు సిద్ధిస్తాయి అని జగదీశ్వరి ఆజ్ఞాపించింది. నా చిత్తబీతిక మీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యము లేకుండా ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం. శశికళ ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. వైదర్భీదేవి పూసగుచ్చినట్టు విషయమంతా భర్తకు నివేదించింది. ఏమి చేయడమా అని ఆలోచనలో పడ్డాడు సుబాహుడు. రేపు స్వయంవరం అనగా శశికళ ఒక వేద పండితుడిని పిలిచి పాద పూజలు జరిపించింది. మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజాశ్రమానికి వెళ్ళి రావాలి అంది. అక్కడ సుదర్శనుడికి ఈ స్వయంవరం సంగతి చెప్పండి, రేపటికి బయలుదేరి రమ్మనండి. నేను అతన్ని తప్ప మరెవ్వరినీ వరించను. అతడికే మనసు మీద కట్టాను. ఇది దేవి సంకల్పం. స్వప్నంలో కనిపించి చెప్పింది. అప్పటి నుంచి అతడి కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. అతడు రాకపోతే ఇంత విషమైనా మింగుతాను, లేదా అగ్నిలో అయినా దూకుతాను, అంతే. ఆదిపరాశక్తి సంకల్పానికి తిరుగులేదు. ఆ దైవ బలాన్నే నమ్ముకుని రేపు స్వయంవరానికల్లా వేదికకు దయచేయమని నా మాటగా చెప్పిరండి. విప్రోత్తమ, మీరు ఇంకా ఏమేమి చెప్తారో, ఎలా చెప్తారో మీ ఇష్టం. రేపు అతడు రావాలి, అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని శశికళ ఆ విప్రుడికి చెప్పి పంపించింది. విప్రుడు వెళ్ళి చెప్పి వచ్చాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకుని చూసి మనోరమ కంగారు పడింది. నాయనా సుదర్శన, ఎక్కడికి ప్రయాణం? రాజమాండలిలోక. అక్కడికి యుధాజిత్తు కూడా వస్తాడు తెలుసా? ఏకాకిగా దొరికిపోతావు.
నీ వెంట ఒక్కడంటే ఒకడు సహాయకుడు లేడు. వద్దు నాయనా, వద్దు, వెళ్ళకు, నన్ను దిక్కులేని దానిని చేయకు. నీ మీదనే పంచప్రాణాలు పెట్టుకుని ఉన్నాను. నువ్వే నాకు ఆధారం. నువ్వు పెరిగి పెద్దవాడవే కళ్ళ ఎదుట కదలాడాలి, అంతే, అంతే చాలు నాయనా. దయచేసి నన్ను హతాసురాలను చెయ్యకు. నా తండ్రిని చంపిన క్రూరుడి చేతికి నువ్వు చిక్కకు. అమ్మా, భయపడకు. జరగవలసింది జరుగుతుంది. దానికి విచారం ఎందుకు? అదీ కాక జగన్మాత ఆదేశం మీద వెళ్తున్నాను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మనకేమీ భయం లేదు. క్షత్రియాంగనవయ్యుండి నువ్వు ఇలా బెంబేలు పడటం సముచితం కాదు అని సుదర్శనుడు అన్నాడు. సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సరేనని ఆశీర్వదించింది. పుత్రక, ముందుండి నిన్ను జగదంబిక రక్షించుగాక. వెనక నిలబడి పార్వతి కాపాడుగాక. కుడి ఎడమల శివుడు కాచుగాక. మార్గ మధ్యలో వారాహిదేవి, దుర్గాలలో దుర్గమ్మ, కలహరణరంగంలో కాళికాదేవి, స్వయంవరం మండపంలో సౌమ్యస్వరూప మాతంగి, రాజమండలాల్లో భవాని, గిరిదుర్గాలలో గిరిజ, చత్వారాలలో అంటే కోడల స్థలాల్లో చాముండేశ్వరి, కాననాలలో కామేశ్వరి దేవి, వివాదాలలో వైష్ణవీదేవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వ ప్రదేశాలలోనూ సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుగాక. మనోరమ ధైర్యం తెచ్చుకొని దీవించింది. తీరా రథం కదలబోయేసరికి మళ్ళీ బావురమంది. కుమార, సూర్యవంశోద్ధారక, నేను కూడా నీతో వస్తానయ్యా, తీసుకువెళ్ళు. ఇప్పటి వరకు నిన్ను విడిచి ఉండలేదు. ఒక్క క్షణమైనా నేను ఉండలేను. ఆగు నాయనా, నిమిషంలో ఆలోచిస్తూ అంటూ పర్ణకుటీరంలోకి వెళ్ళి ధాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భరద్వాజాదులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు, జయం పలికారు. జైత్ర రథం వారణాసి చేరుకుంది. కాశీ నరేంద్రుడు సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘుద్వాహుణ్ణి విడుదల దింపారు. పరిచర్యలకు సేవకుల్ని నియోగించారు. వివిధ దేశాల నుంచి రాజకుమారులు చాలామంది వచ్చారు. మన్మడు శత్రుజిత్తుని వెంటబెట్టుకొని యుధాజిత్తు వచ్చాడు. కురుమద్ర సింధు, మహిష్మతి, పాంచాల, పర్వతీయ, కామరూప, కర్ణాట, చోళ, వైదర్భి దేశాల రాజపుత్రులు అక్షౌహిణి సేనలతో తరలివచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులే. విడిది గృహాలన్నీ నిండిపోయినాయి. స్వయంవరాన్ని చూడడానికి వచ్చిన దేశ విదేశాల ప్రేక్షకులకు అంతే లేదు. రాజకుమారులు కలుసుకుని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు. కాకుత్సుడు సుదర్శనుడు వచ్చాడట. ఏకాకిగా వచ్చాడట. అమ్మను వెంట పెట్టుకుని వచ్చాడట. ఇంతమంది మహాసంపన్నులు ఉండగా మనల్ని అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతన్ని వరుస్తుంది కాబోలు. ఆశ పాపం అని నవ్వుకుంటున్నారు. యుధాజిత్తు కల్పించుకొని, ఈవేళ ఈ స్వయంవరంలో వీడిని నేను చంపి తీరతాను అన్నాడు. ఈ మాటకు నీతికోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్చా స్వయంవరం, శుల్క స్వయంవరం కాదు. కాబట్టి బల ప్రదర్శనలు, యుద్ధాలు ఉండకూడదు. పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకరిని వరిస్తుంది, అంతే. వివాదానికి తావులేదు. అదీ కాక ఇంతకుముందు నువ్వు ఈ సుదర్శనుడిని అన్యాయంగా తరిమేశావు, రాజహీనుడిని చేశావు. బలం ఉంది అని రాజ్యం మనవడికి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపము ఎరగని రాజకుమారుణ్ణి చంపుతానంటావా? పాపానికి ఫలితం అనుభవిస్తావు. ఈ జగత్తుని శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. అందుచేత యుధాజిత్తు, అన్యాయంకి పాల్పడకు.
దుష్టాలోచన, పాపిష్టి బుద్ధులు వదిలిపెట్టు. నీ మనవడు శత్రుజిత్తు వచ్చాడు కదా, అతడు రూపయవ్వన సంపన్నుడే. రాజ్యం ఉంది, సంపద ఉంది. ఏమో శశికళ అతన్నే వరిస్తుందేమో. అప్పుడు కలహం పెట్టుకుంటావా మరి? ఇంకా చాలామంది రాకుమారులున్నారు. ఒకరిని మించి మరొకరున్నారు. ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వండి. అంతా కన్యామణి ఇష్టం. ఇందులో వాద వివాదాలకి చోటు లేదు. పరస్పర విరోధాలు, కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగడానికి వీలు లేదు. నేను అంగీకరించను అని కేరళాధిపతి మాటలకు యదాజిత్తు క్రుద్ధుడయ్యాడు. నీతులు చెప్తున్నావు, బాగానే ఉంది. మాకెవరికి ఆ మాత్రం తెలియదు అనుకోకు. యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామణి ఒక అయోగ్యుణ్ణి వరిస్తే చూస్తూ ఊరుకుంటామా? ఇది న్యాయమేనా? నీకు రుచిస్తుందేమో కానీ మేము సహించం. సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్క ఎత్తుకుపోవడానికి వీల్లేదు. ఈ కన్యారత్నాన్ని సుదర్శనుడు చేపట్టడం అతనికి అర్హత లేదు. విప్రులకు వేదం బలం, క్షత్రియులకు ధనుర్బాణాలు బలం. ఇది నీతి. ఇందులో అన్యాయం ఏమీ లేదు. మరొక్క మాట చెప్తున్నాను, మీరంతా వినండి. క్షత్రియులకి బలమే సులకం కనుక బలవంతుడే గ్రహించాలి కానీ కన్యామణిని బలహీనుడు గ్రహించడానికి వీలులేదు. కాబట్టి సుబాహుడు పుత్రికారత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరపవలసిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఈ గర్వోక్తులతో రాజకుమారులలో కలకలం బయలుదేరింది. వాద వివాదాలు చెలరేగాయి. కత్తులు దూశారు. అంతలోనే శాంతించారు. కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు. సభా మధ్యంలోకి సుబాహుని పిలిచారు. హే రాజన్, మేమంతా స్వయంవరానికి వచ్చాం. ఇచ్చా స్వయంవరం అని ప్రకటించావు. నీతి తప్పడానికి వీలులేదు. నువ్వు అసలు ఏమి చేయదలుచుకున్నావో చెప్పు. సమాహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు. దాపరికం వద్దు. మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నావు? నీ మనసుకు నచ్చిన వాడెవడు? స్పష్టంగా చెప్పి మా కలహాన్ని వారించు. ముక్తకంఠంగా రాజకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు. రాజపుత్రులారా, మా అమ్మాయి సుదర్శనుణ్ణి మనసారా వరించింది. నేను ఎంతగానో వారించాను. ప్రయోజనం లేకపోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది. ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏం చేయను? మా అమ్మాయి నా మాట వినడం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చీకు చింత లేకుండా విడిదిలో కూర్చున్నాడు. నేనే అతడికి ఆహ్వానం పంపలేదు. ఏ దేశానికి రాజని పంపుతాను అన్నాడు. సుబాహుడి అభిప్రాయం విన్నాక రాజకుమారులు మళ్ళీ సమాలోచనలు జరిపారు. ఈసారి సుదర్శనుడిని పిలిచారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు. రాజకుమారులు ప్రశ్నించారు. సుదర్శనుడు రాజపుత్రుల సంవాదం. రాజపుత్ర, ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అది ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీకు సైన్యం లేదు, సచివులు లేరు, కోశం లేదు, బాహుబలము లేదు. ఏం చేద్దామని వచ్చావు? కన్యామణి కోసం యుద్ధం జరగబోతోంది. మేమంతా సేనా సమేతులమై వచ్చాం. చూస్తున్నావుగా. మరి నీ మాట ఏమిటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు. మహాసైన్యంతో వచ్చాడు. అతడికి సహాయంగా తాతగారు యుధాజిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాం. ఇందులో దాపరికమేమీ లేదు. తేల్చుకో. ఉంటావో వెడతావో నీ ఇష్టం. నీకా సైన్యం లేదు, ఒంటరిగాడివి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి. అదేదో త్వరగా చెప్పు అన్నారు. రాజకుమారులారా, నిజమే, మీరు అన్నట్టు నేను ఒంటరిగాడిని. నాకు సైన్యం లేదు, బలం లేదు, కోశం లేదు, మంత్రులు లేరు, సహాయకులు లేరు, ఏదీ లేదు, ఎవ్వరూ లేరు. స్వయంవరం విని చూసి పోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి వెళ్ళి రమ్మంది. వచ్చాను. ఇంతకన్నా నాకు ఇక్కడ చేయవలసిన పని ఏది జగదేశ్వర్ చెప్పలేదు. ఆవిడ ఏం సంకల్పించిందో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది, సందేహం లేదు. రాజపుత్రులారా, ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు.
అంతటా జగదంబికనే చూస్తున్నాను. ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏమి చెయ్యాలో ఆ తల్లి చూసుకుంటుంది. నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలీదు. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చింత ఏమిటి? దేవతలకు సమస్త ప్రాణికోటికి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాతే. ఆవిడ రాజును చేయదలుచుకుంటే ఎంతటి నిరుపేదనైనా నిర్ధనుడైనా క్షణంలో అందలం ఎక్కిస్తుంది. దీనికి తిరుగులేదు. నాకు దిగులు ఎందుకు? చింత ఎందుకు? నేనేమీ అసత్యం చెప్పడం లేదు. బడాయి కాదు. నిజంగా నేను విశ్వసించినది చెబుతున్నాను. హరిహరాదులైన ఆ శక్తి అనుగ్రహం లేనిదే అడుగైనా కదపలేరు. నేను అశక్తుణ్ణో శక్తుణ్ణో ఏదైతే అది. దానికేమీ కానీ నేను ఈ స్వయంవరానికి రావడానికి మాత్రం కేవలం ఆ జగజ్జనని ఆజ్ఞ వల్లనే వచ్చాను. ఆవిడ ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, ఏ బెంగ లేదు, ఏ ఆశ లేదు. జయాపజయాలు రెండూ సమానమే. పొంగను కుంగను, అణువంతైనా సిగ్గుపడను. మధ్యలో నాకెందుకు ఈ గోల? సిగ్గుపడాల్సి వస్తే ఆవిడే పడుతుంది. నేనున్నది ఆవిడ అధీనంలోనే కదా మరి. ఈ ప్రసంగంతో రాకుమారులు మనసులలో ఒక పరివర్తన వచ్చింది. తమలో తాము వితర్కించుకున్నారు. కొంతసేపు చర్చించుకున్నారు. కడపటికి ఇలా అన్నారు. సాధు పురుష, నువ్వన్నది సత్యం. మేమంతా నీ మాట నమ్ముతున్నాం. కానీ యుధాజిత్తు నిన్ను సంహరించాలి అనుకుంటున్నాడు. నీ మీద సద్భావంతో ఈ మాట చెప్తున్నాం. అటుపైన నీ ఇష్టం. నీ మనసుకు ఏది తోస్తే అది చెయ్యి. మిత్రులారా, నా మీద దయదలిచి నిజం చెప్పారు. సంతోషం. కానీ మృత్యువు అనేది ఎవరికి పడితే వారికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు ఇవ్వగలిగింది, ఇప్పించగలిగింది కాదు. ఈ జగత్తంతా దైవాధీనం. చావు పుట్టుకలు దైవాధీనాలు. ఏ జీవుడు తనకు తానుగా నిర్ణేత కాడు. స్వతంత్రుణ్ణి అనడానికి ఎవరికీ వీలలేదు. కర్మానుసారం జీవితాలు నడుస్తుంటాయి. తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు. అవి సంచితం, వర్తమానం, ప్రారబ్ధం అని వాటి పేర్లు. జగత్తు అంతా కాలకర్మ వశంగా నడుస్తోంది. కాలం మూడందే దేవుడైనా మానవుని చంపలేడు. హతుడు, హంతకుడు నిమిత్త మాత్రులు. కాలం సనాతనం. అదే కర్త. మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది. అలాగే మా తాతగారిని సూరసేన మహారాజును యుధాజిత్తు సంహరించాడు. వీరిద్దరూ నిమిత్తమాత్రులు. కాలమే వారిని తీసుకుపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కాలయోగం కలిసి రాకపోతే ఎవడూ బతకడు. కలిసి వస్తే ఏ ప్రయత్నమూ లేకపోయినా ఎన్ని ఆపదలైనా 1000 సంవత్సరాలు జీవిస్తాడు. కాబట్టి నేను యుధాజిత్తుకి భయపడేది లేదు. దైవమే పరతత్వమని, సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి స్థిరంగా ఉన్నాను. స్థిమితంగా ఉన్నాను. దేవి నామస్మరణ నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది. ఏది అశుభమో అది తొలగిస్తుంది. సంచిత కర్మ ఏదైనా శుభం కానీ అశుభం కానీ అనుభవించాల్సిందే కదా. అది మనం చేసుకున్నదే. మనం చేసుకున్న దానికి మనం దుఃఖించడం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్తం కారణం మీద వైరం పెట్టుకోవడం, శత్రుత్వం పెంచుకోవడం తెలివి తక్కువతనం కదూ. అందుచేత సమవయస్కులారా, నాకు వైరము, దుఃఖము, భయము ఇలాంటివి తెలియదు. అందుకే నిర్భయంగా, నిశ్శంకగా మీ మధ్యకు వచ్చాను. స్వయంవరం చూడడానికి ఒంటరిగా వచ్చాను. చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను. కానివ్వండి, జరగవలసింది జరుగుతుంది. నాకు ఆ దేవి ప్రమాణం, మరొకటి ఏది నాకు తెలియదు. ఆవిడ సుఖాలు ఇస్తే సుఖాలు, దుఃఖాలు ఇస్తే దుఃఖాలు, అంతే. మరోలా జరగదు. యుధాజిత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి. నాకు అతడితో వైరం లేదు. ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలం అనుభవిస్తాడు. జనమేజయ, సుదర్శనుడి ప్రసంగానికి రాకుమారులందరూ సంతృప్తి చెందారు. ఎవరి విడుదలకి ఆ మందిరాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాడు శుభముహూర్తాన
సుబాహుడు వీరందరినీ స్వయంవరానికి రమ్మని ఆహ్వానించాడు. మండపంలోకి ఆహ్వానం జరిగింది. విశాలమైన సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా అలంకరించారు. పైన చెంకీలు, చాందినీలు, చుట్టూ రకరకాల పూలదండలు, అగరలు, ధూపాలు, నేలంతటా విలువైన తివాచీలు. స్వయంవరం సభా మండపం సుగంధ పరిమళాలతో గుమగుమలాడుతుంది. అటు ఇటు జనం తిరుగుతున్నారు. పరస్పరాభిముఖంగా సింహాసనాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. వాటిపై మణిఖచ్చిత మహాస్తరణాలు, బాలీసులు, పాదపీఠికలు, ఇరువైపులా రత్నాభరణాలు, ముదురవాలతో వింజామరలు వీస్తూ సుందరాంగులు, మధ్యలో కంబళి పరిచిన విశాలమైన నడవ రాకుమారులు సర్వాభరణ భూషితులే ఒక్కొక్కరొక్కరు టీవీగా వస్తున్నారు. ముఖద్వారం దగ్గర చేటీగణ పరివృతులే ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. సాదరంగా తీసుకొని వస్తున్నారు. నియమిత సింహాసనాల దగ్గర అలంకరింపచేస్తున్నారు. సింహాసనాలలో రాజకుమారులు దివ్య విమానాలలో దేవతల్లాగా విరాజిల్లుతున్నారు. కన్యామణి ఎప్పుడు వస్తుందా అని, ఎవరికి వారు ఎవరిని వరిస్తుందా అని, ఎవరు భాగ్యశీలులా అని ఆశగా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సుదర్శనుడి మెడలోనే కనుక దండ వేస్తే వివాదం చెలరేగక మానదు, యుద్ధం తప్పదు అని మనసులలో మల్లగుల్లాలు పడుతున్నారు. మంగళ వాద్యఘోషలో ఒక్కసారిగా మిన్నుముట్టింది. సఖీజనం వెంటరాగా కాశీరాజపుత్రి శశికళలాగా వేదిక పైకి వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడింది. తలస్నానం చేసిన కురులు 9 రెక్కల్లా కదలాడుతున్నాయి. సన్నని మేల్ముసుగులోంచి రత్నాభరణాలు మెలమెలా మెరుస్తున్నాయి. క్షోమవాసో విరాజిత శరదిందు చంద్రికలా ఉంది. మధుక మాలిక పట్టుకొని నిలబడింది. వివాహోచితమైన అలంకరణతో సాక్షాత్తు క్షీరసముద్ర రాజతనయులాగా ఉంది. రవ్వంతా చింతా వ్యాకులత చిత్తయే కనిపిస్తోంది. సుబాహుడు మృదు గంభీరంగా పలికాడు. సౌభాగ్యవతి శశికళ, మండప మధ్యభాగంలోకి పద. అటూ ఇటూ బారులు తీరిన భూపతులు బంగారు గద్దెలపై విరాజమానులై ఉన్నారు. చూడు, మన ఆహ్వానం మన్నించి వివిధ దేశాల నుంచి విచ్చేశారు. అందరూ గుణవంతులు, రూపవంతులు, ఉత్తమ క్షత్రియ వంశాలలో పుట్టినవారు. వీరిలో నీ మనసుకు నచ్చిన రాకుమారుణ్ణి వరించు తల్లి, నీ ఇష్టమే ఇష్టం. ఇది ఇచ్చా స్వయంవరం అన్నాడు. మితభాషిణైన శశికళ తండ్రితో లలితంగా సంభాషించింది. తండ్రి, ఈ రాకుమారులు దృష్టి పదంలోకి నేను వెళ్ళను, క్షమించు. అది వేశ్యల పని, కాముకులై వీరంతా నన్ను ఆబగా చూడడం నేను భరించలేను. వరుడు కాదగిన వ్యక్తి ఎవరో అతడు ఒక్కడే నన్ను చూడాలి. అందరూ చూసేటైతే నా సతీత్వం ఏం కావాలి? ఇది ధర్మశాస్త్ర విరుద్ధం కదా. నన్ను చూసి వీరంతా మనసులలో ఏమి సంకల్పించుకుంటారో, ఏమేమి ఊహించుకుంటారో మనం గ్రహించలేమా? దండ పట్టుకొని స్వయంవరం సభామండపంలోకి కన్యకామణి వెళ్ళింది అంటే ఆ క్షణంలో కొలట అంటే వేసి అయిపోయినట్టే కదా. వారు ఆ స్త్రీ విపణీ వీధికి వెళ్ళి అక్కడ వేచి ఉన్న పురుషుణ్ణి పరిశీలించి గుణగుణాలను ఎలా తెలుసుకుంటుందో ఇది అంతే కదా. స్థిరచిత్తం లేని వేశ్య కాముకుల్ని చూసినట్టు నేను వీరందరినీ తిలకించనా? స్వయంవరం అంటూ ఏ పెద్దలు ఎప్పుడు ఈ ఆచారం పెట్టారో కానీ ఇది నాకు సుతరాము ఇష్టం లేదు. నేను దీన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నాను. నాకు కావాల్సింది వేశ్యాత్వం కాదు, పతిత్వం. శ్రీమాత్రే నమః. మిగతాది వచ్చే భాగంలో విందాము.